హలో ఫ్రెండ్స్, మరొక ఏ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చా. సో ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ముందుగా అయితే లైక్ చేయండి, హైప్ బటన్ అయితే గుర్తుపడేయండి. ఇక మొదలెడదామా? ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా పొలంలో బోర్ వేసిన వాడిని లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోను. ఎందుకంటే మధ్యలో బండ పడింది. అయినా ఎంతో ఓర్పుతో నేర్పుతో బోర్ వేసి ఎప్పటి నుంచో వేడితో మసిలిపోతున్న నీళ్లను బయటికి లాగాడు. అప్పుడు నా పొలం చల్లబడింది. తర్వాత ఎన్నో మోటార్లు వచ్చిపోయాయి. అయినా నా పొలంలోకి ఫస్ట్ టైం బోర్ వేసిన వాడిని ఇప్పటి వరకు మర్చిపోలేకపోతున్నా ఫ్రెండ్స్. ఎంత మందితో దింపించుకున్నావో. నా బాయ్ ఫ్రెండ్ నీ పొలం ఎన్ని ఎకరాలు ఉంది అని అడిగాడు. ఎన్ని ఎకరాలు అనేది ముఖ్యం కాదురా, దాన్ని తడిపే దమ్ము నీలో ఉండాలి అన్న. మరి నీ పొలం తడిపిండా? ఫ్రెండ్స్, మీకో ప్రశ్న, దీనికి సమాధానం చెప్పండి. ఒక అడవిలో తామర పువ్వు దాక్కొని ఉంది. తెలిస్తే కమెంట్ పెట్టండి. నీ పువ్వు ఇదేంటైతే? అరే నీ అబ్బా! ముగ్గురు ఆడవాళ్ళు ఐస్ క్రీమ్ పార్లర్ నుండి బయటకు వచ్చారు. ముగ్గురు చేతుల్లో ఐస్ క్రీమ్ కోన్లు ఉన్నాయి. మొదటి ఆవిడ కోన్ ని కొరుకు తింటుంది, రెండో ఆవిడ కోన్ ని చప్పరుస్తుంది, మూడో ఆవిడ కోన్ ని చీకుతూ ఉంది. అయితే ఈ ముగ్గురులో పెళ్ళైన వాళ్ళు ఒక్కరే ఉన్నారు. వాళ్ళు ఎవరనేది చెప్పండి ఫ్రెండ్స్. నీకు దూల తెరిచేవాడు తగులుకుంటాడు. నైట్ బెడ్రూమ్ లో నా మొగుడు లైట్ ఆఫ్ చేస్తుంటే, అబ్బా లైట్ అయ్యండి, మొన్న కూడా ఇలాగే మీరు క్యాంప్ వెళ్ళారనే విషయమే మర్చిపోయా. రాత్రి లైట్ ఆర్పేసి పడుకున్నానా మీరే అనుకున్నా. తీరా చూస్తే అతను పక్కింటాయన. ఎప్పుడు జ్వరపడ్డాడో తెలియదు గానీ నైట్ అంతా పువ్వు నలిపేశాడు అనుకో. నెక్స్ట్ క్యాంప్ ఎప్పుడండి అని అడిగినా, ఇప్పటి నుంచి క్యాంపులు లేవు, ఏం లేవు, అన్ని బంద్ అన్నాడు. అప్పుడు నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. నేను రానా క్యాంప్ కి? ఎప్పుడు వెళ్తారో చెప్పు. అబ్బాయిలు గుర్తు పెట్టుకోండి, మేము స్వర్గం నుండి వచ్చిన దేవకన్యలం. మీరు ఎన్ని సముద్రాలు ఈదినా మా ఆడవాళ్ళని ఎప్పటికీ తృప్తిపరచలేరు. అంతా శాడిస్టులుగా తయారయ్యారా? అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? అబ్బాయిలు బాత్రూమ్ లో గోడలకు బొక్కలు పెడుతున్నారంట. అలా బొక్కలు పెట్టే బదులు బయటకు వచ్చి పువ్వు లాంటి అమ్మాయిల్ని చూసుకొని ఇంప్రెస్ చేయండి కరువు బాబులు. అప్పుడు మీ తమ్ముని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు మా అమ్మాయిలు. ఫస్ట్ నీ బొక్కలో పెడతాను. వాడికి తెలియక బాత్రూమ్ బొక్కలో పెట్టినాడు. నీ బొక్కలో పెడితే లూజుగా టైట్ గా అని వాడికి తెలుస్తుంది. నా పొలం తడారిపోయి వారం రోజులు అవుతుంది. మా వాడి మోటార్ ఏమో ఫీజు కొట్టేసింది, పక్కోడి మోటార్ కూడా వీక్ గా ఉంది. ఇప్పుడు ఎలా రా బాబు నా పొలం పరిస్థితి? నీ పొలం ఎన్ని ఎకరాలు? అరే అబ్బాయిలు, బయట మీరు ఎన్ని యుద్ధాలు గెలిచినా చివరికి మా ఆడవాళ్ళతో యుద్ధం చేయాలంటే మీరు మోకాళ్ళ మీద వంగి నేల నాకాల్సిందే. నేను నిన్ను ఒకసారి వెయ్యాలి. అరే అబ్బాయిలు, మా పొలంలో గడ్డి ఎందుకు తీసేస్తామో తెలుసా? మీ తమ్ముడు మా పొలంలోకి దిగినప్పుడు గుచ్చుకోకుండా రా బాబు, అర్థమవుతుందా? తమ్ముడిని జాగ్రత్తగా చూసుకుంటేనే కదా మీ బాధలు తీర్చేది. అరే అబ్బాయిలు, మీకో ప్రశ్న, మేము ఒకేసారి నలుగురితో ఆ పని చేయగలం. అదే నువ్వొక్కడవే నలుగురిని ఒకేసారి ఆ పని చేయగలవా? చెప్పారా బాబు? నేను చేస్తాను. ఒకేసారి 5 నిమిషాలు పటా పటా అనిపిస్తాను. నా దగ్గరకు పంపు. మా వాడు నన్ను ఓజీకి తీసుకెళ్తా అని రూమ్ లోకి తీసుకెళ్లేదాకా తెలీదు ఓజీ అంటే ఒంగోబెట్టి గుద్దటం అని. ఓరి దేవుడా, ఇలా తయారయ్యారేంట్రా మీరు? నిన్ను చూస్తుంటే అన్ని యాంగిల్స్ లో వేయాలని ఉంది. వేస్తాను. నా మొగుడు ఊర్లో లేడని పక్కింటి పిల్లోని పక్కలో పడుకోబెట్టుకున్నా. తీరా అర్ధరాత్రి మేలుకు వచ్చి చూస్తే వాడి వేలు నా బోకాలో ఉంది. అరే బాబు, నువ్వు వేలు పెట్టింది నా బొడ్డులో కాదురా అంటే, వాడేమో నేను కూడా పెట్టింది నా ఏలు కాదా ఆంటీ అన్నాడు. ఓరి దేవుడా, పిల్లోడు కాదు వాడు పిడుగురా బాబు. మీకు ముందే పోయే కాలం. రేటు 10,000 చెప్తే 1000 రూపాయలే ఉన్నాయన్నాడు. ఒక పని చెయ్యి, ఒకడు నన్ను వేస్తుంటే ఒక మూల కూర్చుని చూస్తూ కొట్టుకోమన్నా. ఒక పని చేయి, గుర్రంతో వేయించుకో. రాత్రిపూట నైటీలు ఎందుకు వేసుకుంటామో తెలుసా? ఎందుకంటే వాటితో ఏ యాంగిల్లో అయినా వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి. అవునా? నేను ఫ్రీగా ఉంటది కదా అందుకే వాడతారు అనుకున్నా. ఇలా కూడా వాడతారేమో. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మామ.